తెలుగు రాజకీయాల్లో ఒక విచిత్రకరమైన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి చంద్రబాబు అంటే నచ్చదు, చంద్రబాబు అంటే పడదు. కానీ జగన్మోహన్ రెడ్డి మిత్రుడు. చంద్రబాబు అంటే నచ్చదు కాబట్టి, పడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మిత్రుడా? జగన్మోహన్ రెడ్డి మిత్రుడు కాబట్టి చంద్రబాబు అంటే నచ్చదా అనేది క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే చంద్రబాబు అంటే నచ్చదు, జగన్ ఏమో మిత్రుడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి పొసగదు. అంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ కి రేవంత్ రెడ్డి శత్రువు కాబట్టి రాజకీయంగా, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆటోమేటిక్ గా శత్రువుగా భావిస్తాడు. అది ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి అది కూడా ఒక కారణం కావచ్చు. పైగా రేవంత్ రెడ్డి టీడీపీ స్కూలింగ్ నుంచి చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేటువంటి ముద్ర ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా శత్రుత్వం ఉంది కాబట్టి, సహజంగానే రేవంత్ రెడ్డి అంటే నచ్చకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పొసగదు. అంటే చంద్రబాబు నాయుడును వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు నాయుడు మాటలు పట్టుకుని రాజకీయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వైసీపీ రేవంత్ రెడ్డి మాటలు పట్టుకుని రాజకీయం చేస్తుంది. అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు? జనం పిచ్చోళ్ళు.